పెద్దపల్లి జిల్లా మందనీపట్నంలో ప్రభుత్వ హాస్టల్లో నగ్న పూజలకు యత్నం కలకలం రేపింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపి నగ్న పూజలకు సహకరించాలని వంట మనిషి వలవేసింది. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం నమ్మపలికింది. ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులు అక్కడే తలదాచుకుంది. తల్లిదండ్రులు అక్కడికి రావడంతో విషయాన్ని వివరించింది. బాలిక బంధువులు తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకుని వంట మనిషిని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ కటాక్షం పేరుతో ఆడపిల్లలతో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో వంట మనిషిని పోలీస్ స్టేషన్కి తరలించారు. దందా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో నగ్న పూజల కలకలం రేపింది. దీనిపైన పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని హాస్టల్లో విద్యార్థినికి నగ్న పూజలు చేశారు అక్కడ ఉన్నటువంటి మహిళా వంట మనిషి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో ఉంటున్నటువంటి బాలికలకు డబ్బు ఆశ చూపించి ఈ నగ్న పూజలకు పాల్పడినట్టుగా కూడా పోలీసుల విచారణ తెలిసింది. అయితే బాలిక అక్కడి నుంచి తప్పించుకొని చుట్టాల ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లి అక్కడి నుంచి వారి బంధువుల సహాయంతో తల్లిదండ్రులకు ఫోన్ చేయగా సోమవారం తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం మొత్తం కూడా వారికి తెలిపింది. బాలిక బంధువులు విధంగా తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకొని వంట మనిషిని నిలదీశారు. వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సిఐ అదేవిధంగా ఎస్ఐ హాస్టల్ వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే గత కొద్ది కాలంగా ఇలాంటి వ్యవహారం జరుగుతుంది. ఆడపిల్లలకు ఇలాంటివి చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అన్నటువంటి ఒక మూఢనమ్మకంతోనే ఇవన్నీ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణ తెలిపింది. అయితే దీంట్లో ముగ్గురు పైన కూడా పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఇలాంటివి ఘటనలు చోటు చేసుకున్నటువంటి తరుణంలో ఒకటే కాదు వెలుగులోకి